కారణం 370 కోట్లతో హెచ్ఎండిసికి రాసిచ్చారట. ఏపీ సచివాలయాన్ని తాకట్టు పెడుతూ జగన్ సర్కారు కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుందంటూ ఒక ఆర్టికల్ ఉంది. మూడు రాజధానులు అంటూ మూడు ముక్కలాటకు తెరలేపి రాష్ట్రాన్ని ఒక రాజధాని కూడా లేకుండా చేసి చివరకు ఉన్న రాజధాని అమరావతిలోని రాష్ట్ర సచివాలయాన్ని కూడా తాకట్టు పెట్టేశారు. అడ్డగోలుగా తెస్తున్న అప్పులు చాలక చివరికి రాష్ట్ర సచివాలయాన్ని తాకట్టు ఇచ్చినటువంటి 370 కోట్ల అప్పు తీసుకొచ్చారు. రాష్ట్ర విభజన తర్వాత కొత్త రాజధాని నిర్మాణంలో భాగంగా అప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు 700 కోట్ల వ్యయంతో నిర్మించిన భవన సముదాయాన్ని కూడా అప్పుల కోసం వాడుకున్నారు. రాష్ట్ర బడ్జెట్ 2.86 లక్షల కోట్లు, కానీ కేవలం 370 కోట్ల కోసం నవ్యాంధ్ర ఆత్మ గౌరవ ప్రతీక ప్రభుత్వ కార్యక్రమాలకు ప్రధాన వేదికైన సచివాలయాన్ని తాకట్టు పెట్టడం జగన్ సర్కార్కు దహనానికి నిదర్శనం. సచివాలయంలో 5 బ్లాక్లు భవంతులు ఉన్నాయి. శాసనసభ శాసన మండలి భవనాలు విడిగా ఉన్నాయి. ప్రస్తుతం సచివాలయంలోని 5 బ్లాక్లు తాకట్టు పెట్టినట్టు తెలుస్తుంది. అప్పు కోసం తొలుత ఐసిఐసిఐ బ్యాంకును ఆశ్రయించినట్లు సమాచారం. కుదరదని ఐసిఐసి తేల్చడంతో హెచ్డిఎఫ్సికి వెళ్లారు. ఊరికే కాగితాలు చూపిస్తే సరిపోదు, సచివాలయ భవనాలు తాకట్టు రిజిస్ట్రేషన్ చేసిస్తే మొత్తం నిర్మాణ వ్యయం సగం అప్పుగా ఇస్తామని హెచ్డిఎఫ్సి అధికారులు స్పష్టం చేశారు. దీంతో గుట్టు చప్పుడు కాకుండా సచివాలయ భవనాలను హెచ్డిఎఫ్సికి తాకట్లు పెట్టి రిజిస్ట్రేషన్ చేసిచ్చారంటూ ఆకటికిన సంగతి తెలిసిందే. చివరికి 90% పూర్తయిన అఖిల భారత సర్వీస్ అధికారులు ఉద్యోగుల భవనాల సముదాయాలను కూడా గాలికి వదిలేశారు. కానీ ఇటీవల ఈ భవనాల్లో అధికారులు నివసిస్తున్నారని సిఆర్డీఏకు 70 కోట్ల అద్దె కూడా చెల్లించామంటూ జీవో విడుదల చేశారు. నిర్మాణం పూర్తి కాని భవనాల్లో నివాసం ఏంటని, దానికి అద్దె చెల్లించడం ఏంటని అనుమానాలు అప్పట్లోనే తలెత్తాయి. ఇక జగన్ సర్కార్ అన్ని ఉన్నటువంటి భవనాలకు 370 కోట్ల అప్పులు తీసుకొచ్చు సచివాలయాన్ని కూడా తాకట్టు పెట్టారంటూ ప్రధానమైనటువంటి ఆర్టికల్ ను చూడొచ్చు. ఇక దిశ హెడ్లైన్ చూద్దాం. యాదాద్రి కాదు యాదగిరి గుట్ట. ఇక మళ్ళీ యాదాద్రి పేరును తీసేసి యాదగిరి గుట్ట